ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం 12 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా గత 2 ఏళ్ల కాలంలో జిల్లాలో చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాల అమలుపై రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి శుక్రవారం స్థానిక బీజేపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో వివరించారు. ఈ సందర్భంగా ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, కూటమి ప్రభుత్వంలో రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గంలో సాధించిన ప్రగతి, ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలపై సమగ్ర వివరాలు వెల్లడించారు. రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యురాలిగా 2 ఏళ్ల కాలంలో కేంద్ర ప్రభుత్వ, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ సహకారంతో జిల్లాలో తాగునీరు, రైల్వేలు, రహదారులు, వ్యవసాయం, క్రీడలు, వైద్యం, విద్య తదితర రంగాల్లో వేల కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేపట్టినట్టు తెలిపారు. జల్ జీవన్ మిషన్కు 324.68 కోట్లు, రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్ ఆధునికీకరణకు 271.43 కోట్లు, అనపర్తి స్టేషన్ అభివృద్ధికి 30.95 కోట్లు, నిడదవోలు స్టేషన్కు 27.13 కోట్లు, నిడదవోలు దువ్వాడ రైల్వే మార్గ విస్తరణ, గోదావరి నదిపై 4.3 కిలోమీటర్ల నూతన రైల్వే వంతెన నిర్మాణం, రైల్వే లైన్ల సవరణ పనులకు కలిపి 14,000 కోట్లకు పైగా వ్యయంతో పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందిస్తోందని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ సోము వీర్రాజు, అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర, జనసేన సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ, కూటమి నాయకులు వై శ్రీనివాస్, మజ్జి రాంబాబు, యనుమల రంగబాబు, కురగంటి సతీష్, ఎనిమిరెడ్డి మాలకొండయ్య, కాలపు సాయిరాం, దాసరి గురునాథం, యానాపు యేసు తదితరులు పాల్గొన్నారు. ఆశీర్వదించి రాజమండ్రి నియోజకవర్గానికి సేవ చేసేటువంటి అవకాశం నాకు ఇచ్చినటువంటి సందర్భంలో కేంద్రం నుండి రాజమండ్రికి వచ్చినటువంటి వనరులు కనుక మనం చూసుకున్నట్లయితే జల్ జీవన్ మిషన్ కింద 324.7 కోట్ల రూపాయలు మన రాజమండ్రికి రావటం జరిగింది. అదేవిధంగా అమృత్ 2 కింద 296.33 కోట్ల రూపాయలు రావడం జరిగింది. రాజమండ్రి రైల్వే స్టేషన్ మీ అందరికీ తెలుసు, 271 కోట్ల రూపాయలు మనం తెచ్చుకోగలిగాము. అది ఆల్రెడీ టెండర్స్ పిలిచారు, ఇప్పుడు నెమ్మదిగా పని కూడా ప్రారంభమవుతుంది. అనపర్తికి వచ్చేటప్పటికి 31 కోట్ల రూపాయలు, నిడదవోలుకేమో 27 కోట్ల రూపాయలు. మన అనపర్తికి ఆల్రెడీ చెప్పాను. రైల్వే ట్రైన్స్కి వచ్చేటప్పటికి నిడదవోలు దువ్వాడ విశాఖ మధ్యలో ఉన్నటువంటిది 3 and 4 రైల్వే లైన్స్ మనం వేసుకోగా, గోదావరి వంతెన కూడా మనకి 9,900 కోట్ల రూపాయలు మనం తెచ్చుకోవటం జరిగింది. జన్మభూమి ఎక్స్ప్రెస్ అనపర్తిలో మనం ఆపుకున్నాము. మచిలీపట్నం విశాఖపట్నం ఎక్స్ప్రెస్ ఏదైతే ఉందో ఇవాళ కొవ్వూరులో మనం ఆపుకోగలిగాము. విశాఖ కడప మధ్యలో ఉన్నటువంటి రైలు మన కొవ్వూరులో ఆపుకోగలిగాము. రాజమండ్రి టు కాకినాడ ఏదైతే ఇంతకుముందు ఊరికినే ఒక ట్రైను అవసరం కొద్దీ నడిచేదో ఇవాళ దాన్ని రెగ్యులరైజ్ చేసుకోవటం జరిగింది. విజయవాడ నిడదవోలు మధ్యన 2-4 లైన్లు ఇవాళ డిపిఆర్ ఆల్రెడీ తయారయ్యాయి. ఎంఎన్ఆర్ఈజిఎస్ కింద రాష్ట్రానికి 21 మనకి జిల్లాకి 21 కోట్ల రూపాయలు మనం తెచ్చుకోగలిగాము. అదేవిధంగా గోకులం షెడ్స్ కనుక మనం చూసినట్లయితే 537 20 కోట్ల రూపాయలతోటి మన జిల్లాలో చేసుకోగలిగాము. విమాన సర్వీసులకు వచ్చేటప్పటికి రాజమండ్రి టు ఢిల్లీ, రాజమండ్రి టు తిరుపతి, రాజమండ్రి టు ముంబై, రాజమండ్రి విమానాశ్రయంలో ఇవాళ రాత్రి వేళ ల్యాండింగ్ చేసుకునేటువంటి వ్యవస్థ కూడా ఇవాళ మనం చేసుకోవడం జరిగింది. నేను రామ్మోహన్ నాయుడు గారికి ఎప్పుడైతే ఇవన్నీ వారి దగ్గర తీసుకుని వెళ్ళామో వెంటనే వారు దాన్ని స్పందించి ఇవన్నీ అందించినందుకు వారికి నా ధన్యవాదాలు. గ్యామెన్ జంక్షన్ దగ్గర ఫ్లైఓవర్ ఏదైతే ఉందో 2.45 కిలోమీటర్ల మేరకు 246 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. రాజమండ్రి టు అనకాపల్లి మన పరిధిలో ఆ నేషనల్ హైవే 11 కిలోమీటర్లు ఉంటుంది. దానికి గాను 705 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. ఖేలో ఇండియా కింద నిన్న మొన్న మీరు చూసే ఉంటారు, మరి ఇక్కడ మనం ఒక స్టేడియంకి శంకుస్థాపన చేసుకున్నాం. రాష్ట్రం 28 కోట్లు ఇస్తే కేంద్రం ఇవ్వాల్సినటువంటి 26 కోట్లలో 13.76 కోట్ల రూపాయలు మనకు ఆల్రెడీ మన్సుఖ్ మాండవియా గారు మాట్లాడిన వెంటనే వారు మంజూరు చేశారు. ఎస్కేవిటీలో పిఎం ఉషా కింద 4 కోట్ల రూపాయలు మంజూరు చేసుకోవడం జరిగింది. గౌతమి లైబ్రరీ డెవలప్మెంట్ కోసం 87 లక్షల రూపాయలు
కేంద్ర ప్రభుత్వం నుండి తెచ్చుకోవటం జరిగింది. అల్లూరు రామలింగయ్య హోమియో కాలేజ్ ఏదైతే ఉందో ఎప్పటికప్పుడు వారికి బోధనా సిబ్బంది ఇబ్బంది వచ్చినప్పుడల్లా నేను స్వయంగా వారిని తీసుకుని వెళ్ళి అక్కడ కేంద్ర మంత్రితో మాట్లాడినటువంటి సందర్భంలో వారు ఆ వెసులుబాటు కూడా మనకి ఇచ్చారు. మంత్రి గారికి నా ధన్యవాదాలు. హ్యావ్లాక్ బ్రిడ్జ్ రివర్ ఫ్రంట్కి సంబంధించి మనకి 95 కోట్ల రూపాయలు 94.47 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇవ్వటం జరిగింది. జీజీహెచ్ కింద సిఎస్ఆర్ కింద మన గవర్నమెంట్ హాస్పిటల్లో సరి అయినటువంటి ఎక్విప్మెంట్ లేనటువంటి నేపథ్యంలో నా దృష్టికి తీసుకొచ్చినప్పుడు 1,25,00,000 రూపాయలు సిఎస్ఆర్ కింద స్వయంగా నేను మాట్లాడి కంపెనీస్ తోటి నేను తీసుకురావడం జరిగింది, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ప్రత్యేకించి. అదేవిధంగా పలుకు మనకి ఏదైతే ఇక్కడ శరణాలయం ఉందో కొంచెం వినిపించకుండా మాట్లాడలేనటువంటి బిడ్డలకి ఆశ్రయం ఇచ్చేటువంటి పలుకు బడికి ఒక బస్సు, అదేవిధంగా భోజనం తీసుకెళ్లేటువంటి ఒక ట్రాలీ, దానికి గాను 30 లక్షల రూపాయలు సిఎస్ఆర్ కింద తీసుకురావడం జరిగింది. ఇంకా సిఎంఆర్ఎఫ్ కింద దగ్గర 2,50,00,000 రూపాయలు మన జిల్లా మన కాన్స్టిట్యువెన్సీ వ్యాప్తంగా కూడా అది అందివ్వడం జరిగింది. ప్రధానమంత్రి గారి పిఎం ఎన్ఆర్ఎఫ్ కింద 50 లక్షలు మన జిల్లాలో ఇవ్వడం జరిగింది. ఇది ప్రజలు నాకు ఇచ్చినటువంటి, వారికి సేవ చేసినందుకు ఇచ్చినటువంటి ఒక అవకాశం నాకు.